పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో వామపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో చేశాయి. ధరల నియంత్రణలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని, సామాన్యులను నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకతను ఖండిస్తూ కూడా ఈ యొక్క వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఈ యొక్క విఆర్సీ వరకు ఈ యొక్క ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సార్, ఏమంటారు పెరిగిన ధరలపైన? ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చినాక అనేక సందర్భాల్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సంస్థలకి లాభాలు చేకూర్చేదానికి పేదల మీద భారాలు వేస్తూ వాళ్ళకి లాభాలు చేకూర్చేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అలాంటి ఏర్పాట్లలో ఉన్నాయి. అందువల్ల ప్రధానంగా గ్యాసు ఈరోజు ఈ మధ్యకాలంలోనే అనేక సందర్భాల్లో పెంచడం జరిగింది. డీజిలు, పెట్రోలు, అట్లాగే గ్యాసు ఈ మధ్యనే 2 రోజుల క్రితం 29 రూపాయలు గ్యాసు, అట్లాగానే వాణిజ్య దానికి 42 రూపాయలు పెంచడం జరిగింది. ఇదే కాదు, నిత్యావసర సరుకులు ఏదైతే లారీ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటువంటి అన్నిటికీ డీజిల్ ఇది నిత్యావసర సరుకుల ధరల మీద పడుతుంది. ఇదే కాదు, అనేక సందర్భాల్లో మనం చూస్తే దీన్ని బలపరిచేదానికి రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరు కూడా ఇక్కడేమో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని బీజేపీ దగ్గర ఇద్దరు ఒకటిగా ఉండి ఈ ధరలు పెరిగేదానికి వీళ్ళు సహకరిస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రభుత్వానికి మీరు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైనటువంటి క్రమంలోనే ఈ యొక్క రేట్లు పెంచామని చెప్పి ఇటు ఎన్డీఏ అంటుంది, ఏమంటారు? కాదు ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా జీడిపి మాది భలే ఉంది అని చెప్పిన రోజుల్లోనే ప్రపంచంలోనే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇది వాస్తవంగా పత్రికల్లో అందరికీ తెలుసు. కాబట్టి ఆర్థిక సంక్షోభం దీనికి సంబంధమే లేదు. మోడీ ప్రభుత్వం చేతగానితనం, ముందు చూపు లేనితనం, కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసేయాలన్న ఆలోచన ఉండడం వల్లే ఇది జరుగుతూ ఉంది తప్ప ఇది కుంటి సాగు చెప్తుంది ప్రభుత్వం. ఎందుకంటే రష్యాతో చేసుకున్న క్రూడ్ ఆయిల్ ఒప్పందాన్ని తక్కువ రేటుతో ట్రంప్కు భయపడి దాన్ని రద్దు చేసుకొని ఆయన వెనిజులాలో చెప్పినట్టుగా వెనిజులాలో ఎక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ కొనటమే అది ఈ దేశ ప్రజల మీద పడే భారం. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. పార్లమెంట్ జరుగుతున్నప్పుడే ఆ యొక్క ఒడంబడికని రష్యా ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఈ పార్లమెంట్కి తెలియకుండా, ఆఖరాకి పెట్రోల్ శాఖ మంత్రికి తెలియకుండా మోడీ పోయి ట్రంప్ ఫోన్లో చెప్పంగానే అది రద్దు చేసుకొని ఈ వెనిజులాతో పని చేసుకున్నాడు. దానివల్ల రేట్లు కూడా పెరిగాయి. సార్, మరోవైపు ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడకుండానే ప్రభుత్వాలు మోస్తుందని చెప్పి కూడా మరోవైపు అంటున్నారు, ఏమంటారు? ఇది వాస్తవం కాదు. మొత్తం జీఎస్టీ పేరుతో దేశవ్యాప్తంగా వసూలైనటువంటి ప్రభుత్వ ఖజానాని మొత్తం కూడా అదానీలకి, అంబానీలకి దోషపెడతా ఉన్నారు. ఈ గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలన్నీ కూడా పెంచి సామాన్యుల నడ్డి విరిసి వాళ్ళు గోల్డ్ కొట్టి సంపాదించినటువంటి మొత్తం ప్రభుత్వ ధనాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసమే ఈరోజు గ్యాసు, పెట్రోల్ ధరలు పెంచారు. దీనివలన ధరలు పెరుగుతున్నాయి, సామాన్యులు అల్లాడిపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఈ ఆందోళన దృష్టిలో పెట్టుకునైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలని, గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇటు మొత్తం మీదకి ఏదైతే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ, అదేవిధంగా జీడీఏ ఉన్నటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి రోజు కూడా ఈ యొక్క రేట్లు తగ్గించలేదని చెప్పి కూడా వారు వామపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరోవైపు ఈ యొక్క పెంచినటువంటి రేట్లను వల్ల నిత్యావసరాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి మరోవైపు చెప్తున్నారు. ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క పెంచినటువంటి రేట్లను వెంటనే తగ్గించాలంటూ కూడా ఈ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి క్రమం ఉంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.